తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆవిడ తల తిప్పుతూ అంది, మా సుఖి ఇలా ఉండదు, నువ్వు ఎవరోలా ఉన్నావు. సుఖి జడ వేసుకుంటుంది, ముడి వేసుకోదు. కళ్ళు మూతలు పడుతుండగా అంది. ఆ తర్వాత ఆవిడకి ఇక మళ్ళీ మెలకువ రాలేదు. ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియదు. ఆ రాత్రి అమ్మ పోయింది. నేను ఏడుస్తుంటే బ్రహ్మి దగ్గరికి వచ్చాడు. నన్ను భుజాలు పట్టుకొని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేను ఒక్కసారిగా అతని గుండెల మీద తల దాచుకుని ఏడ్చేశాను. అమ్మ కూడా పోవటంతో కమలమ్మత్తయ్య ఇక ఇక్కడే ఉండిపోయింది. బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అత్తయ్యకి ఇప్పటికీ నా ఇల్లు అని చూపించుకోగలిగే ఇల్లు, బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడినాయి. ఇంట్లోకి నౌకర్లు చేతి క్రిందకి వచ్చారు. ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది. కానీ నా పట్ల ఆమె ప్రవర్తనే నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తను తప్పిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. అతను లేనప్పుడు ముక్తసరిగా ముభావంగా నేను అనేదాన్ని అక్కడ ఉన్నా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నాకు మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ రాను ఆవిడ మనోవైఖరి అర్థం చేసుకున్నాను. నిజానికి ఆమెకి నేనంటే పెద్దగా అభిమానం ఏమీ లేదు. కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూసే ధైర్యం లేదు. అతని ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు, నా ఈ జీవితం ఇలా అయిపోయినందుకు తను ఎంతగానో విచారిస్తున్నట్టు ఉండేది. ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టే ఇంత వేదన పడుతోంది అనుకున్న బ్రహ్మి వీలైనంతగా మా ఇద్దరినీ జత చేసి ఎక్కువ టైం గడిపేటట్టు చూసేవాడు. నేను కమలమ్మత్తయ్యతో ఉంటే అతనికి నిశ్చింతగా ఉండేది. కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతానా అన్నట్టుండేదాన్ని. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని. అత్తయ్య అతనికి ఏం చెప్పేదో ఏమో తెలియదు. అతను నన్ను నువ్వు కొంత పద్ధతి మార్చుకోవాల్సుమా అంటూ మృదువుగానే హెచ్చరికలు చేసేవాడు. నాకు ఒక్కోసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేది. కానీ తమాయించుకునేదాన్ని. ఎంతైనా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు. నేను ఎంత కాదన్నా పరాయిదాన్ని. అందుకని ఒకటే మార్గం, అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవటం. ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారాల మీద ఒక సలహా కోసం నేను బ్రహ్మి ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి అతని ఇంట్లో లేడు. నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచింది. కూచో, ఇప్పుడు వాడు వచ్చాడంటే కూచోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుక్కుంటాడు అంది. నాకు ఆమె ధోరణేమిటో బాగా అర్థమైంది. ఆవిడకి నన్ను కూర్చోమని అనాలని ఏమాత్రం మనసులో లేదు. కానీ బ్రహ్మికి జవాబు చెప్పాలి కాబట్టి అంటోంది. ఆవిడ ప్రతి మాటలో ఇది బ్రహ్మికి ఇష్టం కాబట్టి చేస్తున్నాను, నా ఇష్టం ఏమీ లేదు అనే సూచనాభావం అంతర్లీనంగా నాకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటుంది. నేను కూర్చున్నాను. ఉండు, కాఫీ తెస్తాను అని ఆవిడ లోపలికి వెళ్ళింది. నేను అక్కడున్న పుస్తకం తిరిగేస్తున్నాను. నన్ను కూర్చోబెట్టి వెళ్ళిన ఆవిడ అరగంటైనా వంట ఇంట్లోంచి యువతలకు రాలేదు. నాకు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. అరగంట తర్వాత కాఫీ తెచ్చి ఇచ్చింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. ఏమిటి చెప్పు అన్నాను కాఫీ తాగుతూ. కాఫీ రుచి నాలుకకి తగలగానే ఒక్క నిమిషం ఆగి తర్వాత గుటక మింగాను. అత్తయ్య సంగతి నాకు తెలుసు. కళ్ళు మూసుకొని కలపమన్నా కాఫీ అద్భుతమైన రుచితో కలుపుతుంది. ఇది ఆ రుచికి దగ్గర ఛాయలు కూడా లేదు. ఒట్టి నీళ్లగా ఉంది. నేను నవ్వుకున్నాను. ఆవిడ తన అయిష్టం తెలియజేయడానికి ఇంత తాపత్రయపడాల్సిన పనేం లేదే. నేనేమీ అంత గ్రహింపు జ్ఞానం లేని మొద్దుని కానుగా. నేను చిరునవ్వుతో కాఫీ ఇష్టంగానే తాగసాగాను. ఎంతైనా అత్తయ్య కదా. మీ అమ్మ బామ్మ అదృష్టవంతులు, త్వరగా వెళ్ళిపోయారు అంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కాలేదు. అదేమిటత్తయ్యా,
బ్రతికున్న వాళ్ళు దురదృష్టవంతులవుతారా అన్నాను. అంతే మరి, అయినా అందరూ దురదృష్టవంతులు ఎందుకవుతారులే, ఏదో నాలాంటి కర్మగాలిన వాళ్ళు తప్ప. నేను కాఫీ తాగుతూ నా ఒడిలో పుస్తకం తిరగవేయసాగాను. అత్తయ్యని ఏ విషయంలోనూ అర్థం చేసుకోవాలే తప్ప ఏమాత్రం తప్పు పట్టకూడదు అని నాకు నేనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అందుకే ఆవిడ తిరస్కారంగా ఇచ్చిన ఆ కాఫీని ఆవిడ ప్రేమగా ఇచ్చినట్టే భావించి తాగుతున్నాను. అత్తయ్య మీద గౌరవం లేకపోయినట్టయితే ఈ పాటికి దాన్ని తీసుకువెళ్ళి అవతల పారబోసి ఉండేదాన్ని. నా కష్టాలు తీరే రోజులే కనిపించడం లేదు నాకు అంది. అదేమిటత్తయ్యా, నిజంగా కష్టాలున్నప్పుడు నువ్వు ఆనందంగానే బ్రతికావు, ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు కష్టాలు అంటావేమిటి? నా మొహం. ఇల్లు వాకిలి ఏర్పడి హాయిగా ఉన్నమాట నిజమే, కానీ మావాడు నన్ను ఆ సుఖం అనుభవించనిస్తేగా. ఏం చేస్తున్నాడంటావు? ఇదిగో సుకుమారి, మరీ తెలియనట్టు అడగవద్దు, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని మంచి పెళ్లి సంబంధాలు తెచ్చినా ఒక్కటి కనీసం చూడడానికైనా ఒప్పుకోవడం లేదు. నేనిప్పుడు చేసుకోను అని ఒకటే మాట. ఆ జడ్జిగారి అమ్మాయి సువర్చల బంగారు బొమ్మలా ఉంది. ఇంజనీర్ కోదండపాణి గారి చెల్లెలు లక్ష్మి ఉందే, చదువుల సరస్వతి అనుకో, కలెక్టర్ కాబోతోంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పు. నన్ను అడుగుతావేం అత్తయ్య, నీ కొడుకుని అడిగితేనే తెలుస్తుంది. అయ్యో రామా, నన్ను అసలు నోరు ఎత్తనిస్తాడా ఏమిటి? మాట మొదలు పెడతానో లేదో, ఇదిగో నాకు పనుంది, నన్ను విసిగించకు అంటూ నోరు మూయిస్తాడు. ఇంత ఉండి కూడా నేనేం సుఖం అనుభవించలేకపోతున్నానో. అప్పుడేమో డబ్బు లేక గతిలేని దానిలా అలా బాధలు పడ్డాను. ఇప్పుడేమో ఇలా చాకిరీ చేసి నా రెక్కలు ముక్కలైనాయి. నాకు మాత్రం విశ్రాంతిగా ఉండాలనిపించదా ఏమిటి? నన్నేం చేయమంటావో చెప్పు. ఇక నా ఓర్పు నశిస్తోంది. సూటిగా అడిగేశాను. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదుగా, నువ్వు చెబితే వింటాడు, నువ్వు చెప్పు. సరే, అదేగా నీకు కావాల్సింది. 24 గంటల్లోగా పెళ్లి చేసుకోకపోతే నీ మొహం చూడనని చెబుతాను, సరేనా? అదుగో అదుగో, అదే వద్దంది. చూసావా, నీకు కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో చూడు, మనం ఎవ్వరం అనుకోలేదు ఇలా అవుతుందని. నువ్వు వాడు భార్యాభర్తలు అవుతారనే అనుకున్నాం, కానీ మీ ఇద్దరి రాతలు వేరుగా ఉన్నాయి. అసలు నీకు రాత వేరుగా ఉంది కాబట్టే మీ బామ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో. నేను గుటక వేసి ఈ అవమానం మింగాను అనని, ఎన్నెన్ని అనదలుచుకుందో అనని. ఆవిడ మనసు చల్లబడుతుంది. పాపం అనుకున్నా. నీ జీవితం ఇలా తెల్లవారిన దానికి మా బాధ్యత ఏం లేదుగా, అది వాడి తప్పు కాదుగా అంది. నేనా మాట ఎప్పుడూ అనలేదే. నా గొంతు ఎందువల్లనో నేను అనుకున్నంత ధీమాగా రాలేదు. ఏమైంది నాకు? మనసు మళ్ళా పాతాళం వైపు పరుగు పెడుతోంది. చీకటి గుహ ఆశ్రయం వెతుక్కుంటోంది. నువ్వు అనవు తల్లి, నాకు తెలుసు. నువ్వు నోటితో ఏ మాట అనవు. అయినా సరే వాడు ఎప్పుడూ అన్నీ నీకు నచ్చినవే చేస్తూ ఉంటాడు. అది నీ వరస. నన్నేం చేయమంటావో చెప్పు. వాడికి నువ్వే లక్షణమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోవని చెప్పు. చేసుకోనంటే మొహం చూడనని అను. అలాగే, అదేగా నీకు కావాల్సింది. అలాగే అంటాను. అవును, అసలు నేను విన్న ఈ మాట నిజమేనా? హఠాత్తుగా అడిగింది. ఏమిటి? అనసూయమ్మగారు విల్లులో సునీతని చేసుకోమని వ్రాసిందని. నిజమే, వ్రాశారు. సునీతని చేసుకుంటే నీ కొడుక్కి బోలెడంత ఆస్తి వస్తుంది. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేం నువ్వు? మీ అబ్బాయి చెప్పాడనుకున్నా. వాడు ఇలాంటివి చెప్తాడా? అయితే ఈ మాట నిజమేనన్నమాట. అక్షరాలా నిజమే. మరి వాడు వెంటనే చేసుకోవచ్చుగా. అసలు సునీత కంటే అందం, ఆస్తి గల పిల్లలెవరున్నారు? డిగ్రీ పూర్తి అయితే గాని పెళ్లి మాట తల ఎత్తవద్దని రాశారు ఆవిడ. మళ్ళా అదొకటా? నిరాశగా అంది. అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో. ఈ మాట వినగానే ఆవిడ ముఖంలోకి ఆనందం వచ్చింది. చూసావా, ఇప్పటికి బయట పెట్టావు. ఆ సంగతి నీకు తెలిసిందానివి. మరి నాకెందుకు చెప్పలేదు? పెళ్ళి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అంది. అనసూయమ్మ గారి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇద్దరికీ రాదు. ఆవిడ చెంపన చెయ్యి పెట్టుకుంది. ఇదో గోల ఒకటి ఉందా? హతాశ్రాలైనట్టుగా చూస్తూ, చదువు పూర్తి అవటానికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 ఏళ్ళు ఉంది. అయ్యో రామా, అంత గడువు ఎందుకు పెట్టింది? ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం.
అనబోయి ఆగిపోయాను. ఆవిడ గురించి ఏ మాటైనా అంత గబాలన అనలేను నేను. సరే, ఇంకేం చేస్తాం మరి? చూడు, నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడితో అనకు. నన్ను నచ్చబెట్టి చంపేస్తాడు. ఇంట్లో భోజనం కూడా చేయడు అంటూ హెచ్చరించింది. ఉండు, సునీత నాకు కాబోయే కోడలు అనే చల్లటి మాట చెప్పావు. మంచి కాఫీ ఇస్తాను. ఇందాక పాలు సరిగ్గా ఉన్నట్టు లేవు అంది. వద్దు, మళ్ళీ వస్తాలే. నేను లేచాను. ఇంతలో ఫోన్ మోగింది. అత్తయ్య వెళ్ళి తీసింది. వెంటనే చాలా ఆనందంగా, వినయంగా, భాగ్యమ్మగారా? అయ్యయ్యో, ఎంత మాట! మీరు గుర్తు లేకపోవటమా? మీరు నిన్న మీ తోట నుండి పంపిన వంకాయలు ఈరోజు కూర వండుకొని తింటేను. వంకాయలు లేతగా చాలా బాగున్నాయండి. ఆ, ఏం లేదు, ఎవరో వస్తేనో మాట్లాడుతున్నాను. అత్తయ్య నా వైపు ఇబ్బందిగా చూసి అంది. నేను వచ్చేస్తుంటే అత్తయ్య గొంతు హుషారుగా మాట్లాడటం వినిపించింది. వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేశాను. అత్తయ్యకి, భాగ్యమ్మ గారికి ఇంత చనువు ఎప్పుడు ఏర్పడిందబ్బా? ఆవిడ తోటలో కాసిన వంకాయలు పంపిందా? నాకు అర్థమైంది. పిల్లికి బిచ్చం పెట్టాలంటే ఏడ్చి రాగాలు పెట్టే పీనాసి మనిషి భాగ్యమ్మగారు. తోటలో కాయలు పంపిందంటే ఏదో పెద్ద ఎత్తుగడే ఉందన్నమాట. ఆ రాత్రి మంచం మీద పడుకుని బ్రహ్మి ఇచ్చిన కోతిబొమ్మని ఆడిస్తూ చాలాసేపు ఆలోచించాను. బ్రహ్మి పెళ్ళైతే అత్తయ్య మనసు చాలా శాంతిగా ఉంటుంది. అవును, పాపం, ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటుంది? మర్నాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు. నేను పెట్టి ఇస్తూ కుర్చీలో వెనక్కి ఆనుకుని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను. అతను వెంటనే తలెత్తాడు. ఏమిటి చెప్పు. అతను కాస్త ముందుకు వంగాడు. నేను మాట్లాడబోయేదానికి అతను చాలా ఏకాగ్రతతో వినటానికి సిద్ధమైనట్టుగా ఉంది అతని ధోరణి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎవరిని? అడిగాడు. అతని కళ్ళు గంభీరంగానూ చిలిపిగానూ ఉన్నాయి. అతని కళ్ళల్లో అలాంటి భావం నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. సునీతని అనసూయమ్మగారు విల్లులో వ్రాశారుగా. అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు. మాట్లాడవేమిటి అన్నాను. అతను మాట్లాడలేదు. నిన్నే రెట్టించాను. తనని కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనీసం ఎప్పటిలా వెళ్తున్నాను అనో, మళ్ళీ కనిపిస్తాను అనో అలాంటివేం అనలేదు. అడిగిన దానికి జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా? లేకపోతే అడగడానికి నువ్వెవరు అనా? అన్నాను వెనక నుంచి. గుమ్మం వరకు వెళ్ళిన అతను గిర్రున వెనక్కి తిరిగాడు. నా పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తూ శ్రమపడనవసరం లేదు అనేసి వెళ్ళిపోయాడు. దడాలున అతడు వేసిన తలుపు ఇంకా అలాగే కిర్రున శబ్దం చేస్తూ ఊగుతోంది. నాకెందుకో అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్టే అనిపించింది. వరండాలో సునీత గొంతు వినిపించింది. హలో బ్రహ్మి. హలో సునీత. పేరు పెట్టి పిలుద్దామని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రావడం లేదు మాస్టారు. మిమ్మల్ని మాస్టారు అని పిలుస్తుంటే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఇలా పిలుద్దామంటే నాలిక ఎదురు తిరుగుతోంది. గారాలు పోతూ చెప్పింది. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు ఎందుకు కష్టపెట్టుకుంటావు చెప్పు. నీ మనసుకి నచ్చినట్లు నువ్వు ఉండరాదా అన్నాడతను. ఇద్దరూ మాట్లాడుతున్న స్వరాలు క్రమంగా దూరమైనాయి. అతను సునీతతో మాట్లాడేటప్పుడు ఎంత లాలన, కానీ ఇది వరకులా నేను మండిపడడం లేదు. కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. దూరంగా బ్రహ్మి సునీత కోసం ఈ మధ్యనే ప్రత్యేకంగా వేయించిన టెన్నిస్ కోర్టులో బ్రహ్మి సునీత నిలబడి ఉన్నారు. సునీత తన ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేస్తోంది. అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు. వాళ్ళు విరకబడి నవ్వుతున్నారు. నేను వెనక్కి తగ్గినట్లు యువతలకి వచ్చేశాను. ఆ నవ్వులే నా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎండతాపం తెలియని కిలకిలలు అవి. నేను ఎలా నవ్వేదాన్ని? అసలు నవ్వటమే మర్చిపోయినట్లుగా బ్రతుకుతున్నాను. మాస్టారు అరిచింది సునీత. కాదు బ్రహ్మి అన్నాడతను. సునీత నవ్వులు ఆ పరిసరాల్లో చిరుగంటల్లా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇది వరకులా నేను మండిపడడం లేదు. వారిద్దరూ ఒకరికి ఒకరు కావలసిన వాళ్ళు. నేను పరాయిదాన్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా 2 సంవత్సరాల గడువు ఉంది. ఈ 2 సంవత్సరాలలో దాదాపు అనసూయమ్మగారి పేరిట నేను చేయాల్సిన పనులు పూర్తి అయిపోతాయి. మళ్ళా ఎక్కడో కొత్త జీవితం ప్రారంభం. నిరంతరం మార్పు చెందటమే ఈ జీవనరాగం స్వభావం కాబోలు. ఎందుకు?
నాకు 200 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినంత విసుగ్గా అనిపిస్తోంది జీవితం. నాది అనే జీవితం కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను. అది నాకు లభించలేదు. నేను అడగనివి, కోరనివి ఎన్నెన్నో దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలిట? మనసుకి ఆనంద దీపం ప్రసాదించని పనులు, శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు, ఈ జీవితం నాది అనిపించలేని అసందర్భపు మజిలీలు. అసలు చాలామందికి జీవితం ఇలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖైదీ జీవితంలా సాగిపోతూ ఉంటుంది కాబోలు. ఆ మర్నాడు ఆదివారం. సెలవు రోజు కావడం వల్ల సునీత ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వేళ నేను అకౌంట్స్ పుస్తకాలు మోసుకుంటూ సునీత గదిలోకి వచ్చి మంచం మీద పెట్టి నొప్పి పుట్టిన చేతులు చూస్తూ అబ్బా అన్నాను. సునీత మంచం మీద బోర్లా పడుకొని పుస్తకం చదువుకుంటోంది. ఇదిగో ఇది విను, అకౌంట్ పుస్తకం తెరుస్తూ అన్నాను. అబ్బా ఇప్పుడు నన్ను బోర్ కొట్టి చంపకు అంది విసుక్కుంటూ. బోరా? నీ డబ్బు గురించి నువ్వు తెలుసుకోవడం బోరా అన్నాను కోపంగా. సునీత మాట్లాడకుండా చదువుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో డబ్బులు లేక ఎంతమంది చస్తున్నారు తెలుసా అన్నాను. తెలుసు, డబ్బున్న వాళ్ళు కూడా లెక్కలు రాసుకోలేక చస్తున్నారు. ఇది విను, సుబ్బయ్య గారు జమ చేసింది 482 రూపాయల 20 పైసలు. సునీత వెంటనే చెవులు 2 చేతులతో గట్టిగా మూసుకుంది. వద్దు, నన్ను నరకం పెట్టకు. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను సునీతకి అర్థమయ్యేట్టు వివరంగా, రాత్రిళ్ళు కూడా మేల్కొని వివరంగా లెక్కలు రాసి తెచ్చాను. తనేమో వినను అంటోంది. రేపు పెళ్ళైతే చేసుకున్నవాడు మోసం చేస్తే ఏం చేస్తావు అన్నాను కోపంగా. మోసం చేయనీయను అంది గట్టిగా. ఏమిటా గ్యారెంటీ నీకు? నేను ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతాను. ఎలాగమ్మా, కాస్త చెప్పు వింటాను. డబ్బు విలువ బాగా తెలిసి డబ్బు మీద ప్రేమగల వాణ్ణన్నా చేసుకుంటాను, లేక అస్సలు డబ్బు సంగతి తెలియని వాణ్ణి చేసుకుని నీలాంటి తెలివిగలదాన్ని అకౌంటెంట్గా వేసుకుంటా. అయినా నువ్వుండగా నాకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందిలే ధీమాగా అంది. నేనెప్పుడూ ఉంటానా ఏమిటి? నీ చదువు అయిపోగానే వెళ్ళిపోతాను. సునీత ఇటు తిరిగి చూసింది. ఎక్కడికమ్మా అంది. ఎక్కడికో అక్కడికి, అడవుల్లోకి వెళ్ళిపోతాను. నేను వస్తాను. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఈ అకౌంట్స్ పుస్తకాలు తెస్తాను. నీకు తోచకపోతే ఇవి పనికి వస్తాయి. సునీత ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడతావా అన్నాను. సుకుమారి ప్లీజ్ కాస్త నీ సీరియస్నెస్ తగ్గిస్తావా? నేను చదువుకుంటున్నాను అంది. ఏమిటా పుస్తకం అడిగాను. స్త్రీలు వివాహ సమస్యలు. అదేమిటి, ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు అన్నాను ఆరాగా. ఎందుకు చదవకూడదు? నేను నిన్ననే స్త్రీలు సెక్స్ సమస్యలు చదవటం పూర్తి చేశాను. పెళ్ళిగా నీకు వీటితో పనేమిటి? పెళ్ళైన వాళ్ళు చదవాలి కానీ. అదిగో అదే తప్పు అంటాను. అసలు నన్ను అడిగితే పెళ్ళి కాని వాళ్లే చదవాలి అంటాను. ఎందుకట? పెళ్ళి అయిన తర్వాత సమస్యలు ఎలా ఉంటాయో అర్థం అవుతాయి. అర్థమయ్యి ఏం చేస్తావు? ఆ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను. ఓస్, నేను తల విదిల్చాను. ఈ పుస్తకాల్లో వ్రాసేవి అన్నీ అబద్ధాలే అని ఎవరన్నారు? నేనే. ఎందుకంటున్నావు అలా? ఎందుకా? మొన్న నేను ఒక పుస్తకం చదివాను. అందులో పెళ్ళయి భర్త వదిలేసిన అమ్మాయిని ఒకతను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారట. అది ఎంత అబద్ధం? ఎందుకు అబద్ధం అవుతుంది? అలా ఉన్నవారు లేరా? ఉండరని నా నమ్మకం. అదంతా ఒక అభూత కల్పన. నేను నమ్మను దృఢమైన కంఠంతో అన్నాను. నమ్మకు. నిన్ను నమ్మమని ఏ రచయిత ఏడ్చి గోల పెట్టలేదుగా. చూడు సుకుమారి, నువ్వు హిమాలయాలు చూసావా? సునీత తీక్షణంగా అడిగింది. చూడలేదు అన్నాను. అవునా? కానీ నువ్వు చూడనంత మాత్రాన అవి అక్కడ ఉన్నాయని ఎవరైనా పుస్తకంలో రాస్తే అది అబద్ధం కాదుగా. ఈ ప్రపంచంలో అన్ని రకాల మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీని మోసం చేసేవారైతే కొంతమంది స్త్రీని ప్రేమించేవారు అయి ఉండవచ్చు. కొంతమందికి స్త్రీ ఆటబొమ్మ అయితే మరికొంతమందికి ఆరాధించే దేవత కావచ్చు. ఏమో, నేను నమ్మలేనబ్బా. మంచిది తల్లి, నమ్మకు. నమ్మమని నేను అడగటం లేదు. గుడారం వేసి సత్యాగ్రహం చేయటం లేదు. అసలు ఈ ఆడపిల్లలకి ఈ పెళ్ళి అనేది ఎందుకు చేస్తారో ఏమిటో. నన్ను అడుగు, సమాధానం చెప్తాను. ఆడదానికి పెత్తనం చెలాయించటం అంటే చాలా ఇష్టం.
మొగుడు పిల్లల మీద పెత్తనం చెలాయించడానికి సంఘం ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట. నువ్వెప్పుడూ ఇంతే, నీకు ఆడవాళ్ళంటే జాల్లేదు, ఎంతసేపు వాళ్ళ వైపు మాట్లాడతావు. ఆ మగవాళ్ళు చూడు ఆడవాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నారో, ఇంకా బాగా పెట్టాలి. మొద్దులా ఉండి ఎవరు పడమన్నారట? నీ సంగతి చూడు, మీ అత్తగారు ఆడపడుచు నిన్ను నానా బాధలు పెట్టాలని చూశారు, కానీ పెట్టగలిగారా? నువ్వు పడ్డావా? చివరికి వాళ్లే బాధలు పాలైనారో. అదిగో అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? శూన్యంలోకి చూస్తూ అన్నాను. ఆగాగు, మొదలుపెట్టకు భారతం. సునీత చేతులు జోడించింది. నువ్వు అన్ని వందల లక్షల సార్లు చెప్పావంటే ఆ బాధలు వాళ్ళ చేతుల్లో పడింది నువ్వు కాదో నేనే అనిపిస్తుంది నాకు ఒళ్ళు మండింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మనిద్దరం చాలా మోసపోయాం అంటూ మొదలుపెట్టాను. మధ్యలోనే కట్ చేసింది. అదిగో అదే వద్దన్నాను. మనం మోసపోయాం, అది మన తప్పు. కానీ ఆ బాధతో మనసంతా అనుమానం పెంచేసుకుని ప్రతి వాళ్ళని వెధవల్లాగా చూడటం ఇంకో పెద్ద తప్పు. జాగ్రత్తగా ఉండాలి, అంతవరకే. అందరినీ అనుమానపడకూడదు. నన్ను అడిగితే ఆడపిల్లకి మగపిల్లవాడికి పెళ్లికి ముందే ఇలాంటి 1-2 మొటిక్కాయలు తగిలితే జీవితాంతం ఇక జాగ్రత్తగా ఉంటారంటాను. పెళ్ళిని గురించి ఆలోచిస్తున్నావా సునీత? అడిగాను. నాకు చాలా రోజుల నుంచి సునీత మనసుని తెలుసుకోవాలని ఎంతగానో ఉంది. ఈ మాట వినగానే సునీ చర్రుమంది. అదిగో అదే అసలు ఆడపిల్ల కష్టాలన్నింటికీ మూల కారణం ఇదే. కాస్త వయసు రాగానే అందరూ పెళ్ళో అంటూ ఊదర పెట్టేస్తారు. చివరికి ఈ పిచ్చి ముద్దుకి తనకంటే, తన చదువు కంటే, తన తెలివితేటల కంటే ఈ పెళ్ళే ఒక పెద్ద భాగ్యం అనుకుని ఎదురుచూస్తుంది. ఇలా ఆడపిల్లని మన వాళ్ళు వయసు వచ్చి రాకముందే కష్టాల కాలువలోకి తోసేస్తారు. తీరా అందులో మునిగిన తర్వాత ఏముంది? ఈ తరాని వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయినట్లు మునగటం, తేలటం, చుట్టూ ఉన్న అందరూ సోద్యం చూడటం. సుకుమారి, మీ బామ్మ వాళ్ళు ఇలాగేగా నీ మనసులో పెళ్ళి అంటూ ఉబలాటం నేర్పింది. పెళ్లి చేసుకునే ముందు నీకు అసలు దాని సంగతి ఏమిటో తెలుసా? తాటాకు బొమ్మలా పెళ్లి కూతురివి అయ్యావు, చెక్క బొమ్మలా అత్తారింటికి వెళ్ళావు. వాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టారు. ఎందుకు పెట్టరు? వాళ్ళకి నువ్వు చేతుల్లో ఒక బొమ్మవి అయ్యావు. ఆ బ్రహ్మి మాస్టారు ప్రాణానికి తెగించి అడ్డం పడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వబట్టి బ్రతికి బయటపడ్డావు. ఇలా చిలకలా కూర్చొని నాతో కబుర్లు చెబుతున్నావు. లేకపోతే ఈ పాటికి మీ అత్తగారు నీకు 2 తద్దినాలు పెట్టేసి ఉండేవారు కదా. నేను అవును అన్నట్టు తలూపాను. చాలాసార్లు నేను సునీత కంటే తెలివిగలదాన్ని అనుకుంటాను. కానీ ఒక్కోసారి సునీతకి తెలిసిన దాంట్లో నాకు 1000వ వంతు కూడా అర్థం కాదనిపిస్తుంది. ఇంత నీకు ఎలా తెలుసు అంటే పుస్తకాలు చూపిస్తూ పుస్తకాలు ప్రతి వాళ్ళకి పాఠం నేర్పే గురువులు ఇవి అంటుంది. అలాంటప్పుడు మాత్రం చదువుని ఇంత నిర్లక్ష్యం చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది. సునీత మళ్ళా పుస్తక పఠనంలో పడిపోయింది. నేను అకౌంట్స్ రాస్తున్నాను. నా గుండెల్లో ఏదో తెలియని అశాంతి. నాకు వీళ్లకున్నంత తెలివితేటలు లేనందుకు చాలా బాధగా ఉంది. జీవితంలో ఎంతో విలువగా, ఎంతో ముఖ్యంగా జరగాల్సిన సంఘటన నా ప్రమేయం లేకుండా బామ్మకి ఒక వేడుకలా జరిగిపోయింది. నా గుండెల్లో ఏదో అత్యంత విలువైనది చేజార్చుకుంటున్నాననే గ్రహింపు కలిగిన అశాంతి. పెళ్ళి అయిపోయింది నాకు. ఇప్పుడు తెలుస్తోంది దాని విలువ, అర్థం. ఆ అనుభవం నేను మళ్ళీ పొందలేను కదా. ఈసారి కనుక మళ్ళీ ఒకసారి దేవతలు నన్ను ఆశీర్వదించి ఒక్కసారి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు తెలుసు నా ఈ ఆలోచన నా చుట్టూరా ఉన్న ఎంతమంది ఆడపిల్లల గుండెల్లో ప్రతిధ్వనో కదా. మన సంఘంలోనే ఒక అసంభవాన్ని సంభవం కావాలని ఆశిస్తున్నాను. మాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేయమని రకరకాల అప్లికేషన్స్ పెట్టుకుంటారు. సంవత్సరం మొత్తం మీద మేమెంత ఖర్చు చేయగలమో మా దగ్గర డబ్బు చూసి ఆ మేరకే మేము అప్లికేషన్స్ సెలెక్ట్ చేస్తాం. 100,000గా వచ్చే అప్లికేషన్స్ని చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ ప్రపంచంలో ఇన్ని రకాల బాధల చేత మనుష్యులు పీడించబడుతున్నారా? ఎన్ని గుండెల ఆవేదనలు ఇవి! ఈ మహాసముద్రంలో ఒక బొట్టులో 1000వ వంతు కూడా మేం సాయం చేయలేం కదా. మాకున్న నిధులు వీటితో పోల్చి చూస్తే చాలా స్వల్పం.
నేను వాటిని శ్రద్ధగా చదివి ఒకవేళ వారు కోరే సాయం మా వల్ల కాకపోయినా మిగతా అడ్రస్లు ఇస్తూ వారిని సంప్రదించమని వ్రాసేదాన్ని. ఒక్కొక్కసారి అలా నేను వ్రాసిన అడ్రస్కు వెళ్ళి సాయం పొంది జీవితంలో కుదుటపడినవారు నాకు ఉత్తరాల ద్వారానో గ్రీటింగ్స్ పంపిస్తూనో చిరు కానుకలు అందజేయాలని తప్పిస్తూనో ఫోటో పంపమని అర్థిస్తూనో కృతజ్ఞతలు తెలియచేసుకోవటానికి ప్రయత్నించేవారు. కానుకలు ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడని పనులని, అవి పూర్తిగా నిషిద్ధమని తెలియజేసేదాన్ని. మీకు అంతగా కృతజ్ఞతాభావం ఉంటే మీరు ఆపదలో ఉన్న ఇంకోరికి మీ చేతనైన సాయం చేయండి, అదే కృతజ్ఞత తెలియచేయటం అనేదాన్ని. సునీత ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఉత్తరాలు చూస్తూ బాప్రే నువ్వు చాలా పాపులర్ అయ్యావు సుమా అనేది. భాగ్యమ్మ గారు లాంటి వాళ్ళు ఇష్టం లేకపోయినా మీటింగ్స్లో తప్పనిసరిగా నా కార్యక్రమాల ఫలితాలని ప్రశంసిస్తూ సుకుమారి చాలా తెలివిగలది, సమర్థురాలు అనేవారు. చూడరా చివరికి నీ శత్రువులు కూడా తెల్లజెండా ఎత్తేసి నిన్ను మెచ్చుకుంటున్నారో అనేది సునీత. నేను మనసులో అనుకునేదాన్ని, వద్దు నాకు ఈ కితాబులు అవసరం లేదు, ఈ కీర్తి కిరీటాలు అక్కర్లేదు. నాకు నాది అంటూ ఒక జీవితం కావాలి. అది మామూలు జీవితం కాదు, నాకు ప్రేమపూరితమైన ఒక సంపూర్ణ జీవితం కావాలి. ఇది నేను పొందలేని నాడు నా జీవితం బయట వెలుగు ఇంట్లో చీకటి సామెత అవుతుంది. నా చుట్టూ ఉన్న చాలామంది మనుషుల్ని స్త్రీ పురుష వివక్షత లేకుండా చూస్తున్నాను. వారి వ్యక్తిగత జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. వారి వేదనలు ఈ ప్రపంచంలో సప్త సముద్రాలు కూడా ఆర్పలేవేమో. వారి కళ్ళల్లో నీళ్లు తుడవాలంటే ఆ కరుణామయుడు అయిన భగవంతుడి 1000 చేతులు కూడా చాలవేమో. నేను పరీక్షలకి చదవలేను, కానీ నా చుట్టూరా ఉన్న 100, 1000 ముఖాల్ని అత్యంత సులభంగా చదవగలను. ఇది నాకు క్రమంగా అభ్యాసంతో అలవడిన విద్యగా మారింది. బాధామయుల, అన్నార్థుల, వ్యధాపీడితుల అనేక జీవితాలని తరచి చూడటం, వారి బాధల్లో నేను ఒక భాగంగా అంతర్లీనంగా కలిసిపోవటంతో నాకు నా మనసుకి మించిన పరిజ్ఞానం, ఆలోచన, వివక్షత, విషయ నిర్ణయం అలవాటైపోయినాయి. నేను ఒక అప్లికేషన్ స్వీకరిస్తే అది తిరుగులేని నిర్ణయంగా అవుతోంది. క్రమంగా అనసూయమ్మ గారి పేరు ఇంకా పాపులర్ అవుతోంది. సాయం పొందిన అందరూ ఆవిడ పేరెత్తి చేతులెత్తి దండం పెడుతున్నారు. నేను కోరుకునేది కూడా అదే. నా దగ్గరికి వచ్చిన అప్లికేషన్లు పరిశీలిస్తుంటే ఒకటి నా దృష్టికి వచ్చింది. అది ఆదినారాయణరావు అనే ఆయన వ్రాసుకున్న విన్నపం. ఆయనకి ఒకే ఒక కూతురట. వరప్రసాదమూర్తి అనే ఆయనకి ఇచ్చి కట్న కానుకలతో పెళ్లి చేశారట. కానీ వారి అమ్మాయి పెళ్లి అయిన సంవత్సరం నిండకుండానే చచ్చిపోయిందట. ఆత్మహత్య అని వాళ్ళంటున్నారు, కానీ హత్య చేశారని తమ అనుమానం అని వ్రాశారు. వారి డబ్బు అంతా పోయిందట. తమకి దయ కలిగితే అది ఎంక్వైరీ చేయించండి. ఇలా తమకి విన్నపం చేసుకోవటంలో నా తపన. వరప్రసాద్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతున్నాడు. ఇది అతనికి 3వ పెళ్ళి. ఇంకో పిల్లని ఆ రాక్షసులకి ఆహుతి కానీయకూడదని నేను ఆ పిల్ల తల్లిదండ్రులకి ఉత్తరం రాసినా వారు వినటం లేదు అని ఉంది. నేను వివరాలు చూశాను. ఈ వరప్రసాద్ ఎవరో కాదు, ఆ మహాతండ్రే. నేను వెంటనే ఆ అప్లికేషన్ మీద అనుమతి మంజూరు చేయబడింది అని వ్రాశాను. మరునాడు నేను వ్రాసుకుంటుంటే బ్రహ్మి ఆవేశంగా వచ్చాడు. అతని చేతిలో నేను మంజూరు చేసిన అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మాకు అతనే లీగల్ అడ్వైజర్. వీళ్ళెవరో నీకు తెలుసా అడిగాడు. తెలుసు అన్నాను. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇది ప్రారంభం చేస్తే నీ విషయం అంతా బయటకు వస్తుంది తెలుసా? తెలుసు. ఇప్పుడిప్పుడే నీ పేరు మీద కాస్త అపనిందలు తగ్గి మంచి పేరు వస్తుంది. అది కాస్త పాడు చేయటం నా వల్ల కాదు. నా చేతులతో నేను ఆ పని చేయలేను. నువ్వు ఇంకెవరినైనా లాయర్ని చూసుకో. టేబుల్ మీద నా ఎదురుగా అప్లికేషన్ పడేశాడు. మంచిది అన్నాను నేను నిర్లిప్తంగా. నువ్వు నిప్పుతో ఆటలాడుతానంటున్నావు. నీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆగ్రహంగా. అప్లికేషన్ తీసి ఫైల్లో భద్రపరుస్తూ శాంతంగా అన్నాను. నా ధైర్యం ఒక్కటే, సత్యంతో అసత్యాన్ని ఎదుర్కోవటం. పేరు ప్రతిష్టలు అంటే పడి చావకపోవటం. పేరు ప్రతిష్టల మీద నాకు వ్యామోహం లేదు, నీకు ఉంది. అందుకే నాకు తోడుగా రానని అంటున్నావు. ఓకే, ఎవరిష్టం వారిది, ఎవరి దోవలు వాళ్ళవి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం నీకు అలవాటైపోయింది.
అందరితోనూ అంత మంచిగా దేవతలా ఉంటావు. నా దగ్గర ఎందుకు ఇలా ఉంటావు? అందరూ నా దగ్గర ఓదార్పు పొంది సేదదీరి వెళ్తారు. నేను నీ దగ్గర ఓదార్పు పొందాలని అనుకుంటాను కాబట్టి. నువ్వు నాకు తోడుగా ఉన్నావని అనుకున్నాను. ఈరోజు తెలిసిపోయింది. ఓకే, ఏం పర్వాలేదు. నేను నీకోసమే ఈ మంచి పనులు చేయటం లేదుగా, నువ్వు కాదనగానే మానివేయటానికి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు అన్నాడతను మరింత ఆగ్రహంగా. బాగా అర్థమైంది. లాయర్ వృత్తిలో నీకు కొత్తగా వచ్చిన పేరు ప్రతిష్టలు నిన్ను వెనక్కి లాగుతున్నాయి. ఈ కేసు ఏదైనా చేయబడితే నీ మీద ఏదైనా బురద పడుతుందేమో. సంఘం కొత్తగా నీకు బహుమతి ఇచ్చిన మర్యాదస్తుడు అనే డ్రెస్ మీద అది ఎక్కడ పడిపోతుందేమోనని అనుకుంటున్నావు. వద్దు, దాన్ని పదిలంగా కాపాడుకో. అతనితో మాట్లాడుతూనే నేను రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేశాను. హలో, లాయర్ సుబ్రహ్మణ్యం గారా అన్నాను. అవునమ్మా సుకుమారి, ఏమిటి విశేషం? ఈరోజు నా అదృష్టం, నాకు ఫోన్ చేశావు అన్నారాయన. సాయంత్రం మీ దగ్గరికి వస్తాను. ఎన్నింటికి రమ్మంటారు? కేసు ఒకటి ఉంది, మీరు టేకప్ చేయాలి. నేను వచ్చి. ఇంతలో బ్రహ్మి ఆవేశంగా నా చేతిలో రిసీవర్ లాక్కొని వేళ్లతో నొక్కి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఏమిటి అమర్యాద, అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే అన్నాను చిరుకోపంగా. నాకు పిచ్చెక్కించి తమాషా చూడటం నీకు బాగా అలవాటు. ఇంతలో ఫోన్ మోగింది. నేను తీయబోతుంటే బ్రహ్మి తనే తీశాడు. సుబ్రహ్మణ్యం గారా? నేను బ్రహ్మిని. అవసరం లేదు, నేను చూస్తున్నానులేండి ఆ కేసు అని పెట్టేశాడు. ఏమిటి జబర్దస్తి అన్నాను నేను. నీకు కావాల్సిన విధంగా నేనే చేసేట్లు చేయటం, అలా రెచ్చగొట్టడం నీకు అలవాటేగా. ఎప్పుడూ నువ్వు నా మాట విన్నావు గనక. అతను ఆ కాగితాలు తీసుకున్నాడు. ఏమిటి, ఎన్నడూ లేంది మాస్టారి అరుపులు వినిపిస్తున్నాయి? సునీత గబాల్న తలుపు తోసుకొని వచ్చి చూస్తూ అంది. చదువుకుంటోంది కాబోలు, చేతిలో క్లాస్ పుస్తకం ఉంది. మాస్టారు, సుకుమారి ఏమైనా పోట్లాడుతోందా మీ మీద? నా సాయం ఏమైనా కావాలా అంది కళ్ళజోడు సరిచేసుకుంటూ. వద్దు, ఆవిడగారి బారి నుంచి నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. అదేమిటి? రాత రాసేశాడుగా నా ముఖాన అన్నాడు. ఏమిటి మాస్టారు అంత కోపంగా ఉన్నారు నన్ను అడిగింది. ఇది మా స్వవిషయం, నువ్వు మధ్యలో రావద్దు అన్నాను. ఇది వినగానే సునీత కనుబొమ్మలెగరేసింది. మాస్టారు, మీ స్టేట్మెంట్ కూడా అదేనా? బ్రహ్మి లేచాడు. సునీత వైపు వెళుతూ ఎంతో లాలనగా, ఏమీ లేదు, ఏదో మామూలు గొడవే, నువ్వు వెళ్ళి చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయి. సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు బయటకు పంపిస్తూ. థ్యాంక్ యూ. పెద్ద మనిషి తరహా అంటే ఇది, అలా మర్యాదగా నచ్చజెప్పాలి. సునీత వెళ్తూ తల తిప్పి నా వైపు చూసి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మలో పెద్ద మనిషి తరహా రాదు అనేసి వెళ్ళిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.